అందరికీ నమస్కారం. నా పేరు రమ. అనుకోని బంధం 17వ భాగం. రచయిత సంధ్య గారు. నువ్వు కొట్టాలనుకున్నా, తిట్టాలనుకున్నా నీ ఇష్టం. కానీ నాతోనే ఉండి గొడవపడన్నాడు రామ్. మాటల్లో నిజాయితీ కనిపించి సైలెంట్ అయిపోయింది ఆద్య. ఆద్య నువ్వు ఇలా సైలెంట్గా ఉండకరా, ఏదో ఒకటి మాట్లాడు ప్లీజ్ అన్నాడు. అది మనం కొన్ని రోజులు మంచి ఫ్రెండ్స్లా ఉందామా అన్నది బెరుకుగా. రామ్ తిడతాడని ఆద్య ఇటు చూడు అన్నాడు తలపైకెత్తి. రామ్ని చూసింది. ఎందుకు నన్ను చూసి భయపడతావన్నాడు రామ్ బాధగా. అది మీరు మొన్న వాళ్ళని కొట్టారు కదా, నన్ను కూడా అని అన్నది. నిన్నెందుకు కొడతానురా, ఇటు చూడు, నువ్వు నాతో చాలా ఫ్రీగా ఉంటే నేను నిన్ను అంత బాగా చూసుకుంటాను అన్నాడు. ఇదిగో ప్రామిస్, నేను జీవితాంతం చాలా బాగా చూసుకుంటాను అన్నాడు. ఆద్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసిన రామ్ ఏమైందిరా అన్నాడు. అది నాకు అంటూ ఏ బంధాలు లేవు, కానీ లక్ష్మీ వదిన వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. కానీ నా దురదృష్టం, వాళ్ళని దూరం చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు నాకు దూరం అవుతావేమోనని భయంగా ఉంది. అలా కనుక అయితే నా వల్ల కాదు అని అన్నది. నీకెప్పటికీ నేను దూరం కాను, కానీ నువ్వు ముందు పడుకో అని ఆద్యని మంచం మీద పడుకోపెట్టి జో కొట్టాడు రామ్. ఆద్య రామ్ని చూసి మీరు కూడా పడుకోండి అని అన్నది. రామ్ ఆద్య పక్కనే పడుకొని ఆద్యని చూస్తూ అలాగే నిద్రలోకి జారుకున్నాడు. రామ్ పడుకున్న తర్వాత ఆద్య రామ్ని చూస్తూ మీరు నా జీవితంలోకి రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యము మీరు భర్తగా దొరికారనుకొని హ్యాపీగా నిద్రపోయింది. మార్నింగ్ లేచాక అందరూ ఫ్రెష్ అయ్యి కిందకొచ్చి టిఫిన్ చేస్తూ ఉన్నారు. ఆద్య నువ్వేం చదువుకున్నావు అన్నాడు వంశ్. అది ఈ మధ్యనే ఈ MBA పూర్తయిందన్నది. ఓ అయితే అందరూ ఒకటే అన్నమాట అన్నారు సావిత్రమ్మ గారు. అయితే ఇవాటి నుంచి నువ్వు ఆఫీస్కి వస్తున్నావన్నాడు. సరే అన్నయ్య అన్నది లక్ష్మి మాట్లాడుతూ. ఏంటి అంతా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకుంటున్నారు, మా అన్నయ్య పర్మిషన్ అడిగే పని లేదా మీకు అన్నది. నిజమే, మనమంటే లెక్క లేకుండా పోతోంది ఇద్దరికి అన్నాడు రామ్. అయ్యో క్షమించండి, అది మీకు చెప్పకూడదని కాదు అని అన్నది ఆద్య బాధగా. అబ్బా ఏదో సరదాగా అన్నాను, దానికే నువ్వు ఇలా బాధపడాలా? అయినా వాడు చెప్పినా నేను చెప్పినా మా ఇద్దరిది ఒకటే మాట అని అన్నాడు రామ్. నువ్వు ప్రతిదానికి ఇలా ఫీల్ అవ్వకు అని సావిత్రమ్మ గారి దగ్గర కూర్చొని అబ్బా నాని నీతో మాట్లాడి చాలా రోజులు అయినట్లుగా ఉంది అని ఒళ్ళో పడుకున్నాడు రామ్. తమరు ఖాళీగా లేరు కదా, మేము ఎక్కడ కనిపిస్తాంలే అని అన్నారు ఆవిడ. నాని ప్లీజ్ అన్నాడు. సరే ఇవాళ ఆఫీస్కి వెళ్ళాలా అన్నారు. ఇప్పటికే 2 రోజులు అయిపోయింది అన్నాడు. సరే అమ్మాయి జాగ్రత్త అన్నారు. సరే నాని అని వంశ్ వెళ్దామా అన్నాడు రామ్. నీ కారులో మీ ఇద్దరు కలిసి రండి అని వెళ్ళిపోయాడు. సరే అని ఆజా వెళ్దామా అన్నాడు రామ్. సరే అని లోనికి వెళ్ళి హ్యాండ్ బ్యాగ్ తీసుకొని వచ్చింది. వంశ్ రక్ష గురించి ఆలోచిస్తున్నాడు, తను ఎందుకు ఇలా చేస్తోందని. లక్ష్మి వంశను చూసి ఏమైంది శ్రీ అన్నది. ఏం లేదు మహా, హనీమూన్కి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నా అన్నాడు. అబ్బా పో శ్రీ, నువ్వు ఈ మధ్య మరీ అల్లరి ఎక్కువ చేస్తున్నావన్నది లక్ష్మి. నేనేమైనా పక్కింటి వాళ్ళ దగ్గర చేస్తున్నానా, నా పిల్లని దగ్గరే కదా అన్నాడు. శ్రీ నువ్వు ఇలా మాట్లాడితే నేను రేపటి నుంచి నీ కారులో రాను అన్నది. అబ్బో సిగ్గే అన్నాడు. శ్రీ ఆఫీస్ వచ్చింది పద ఇంకా అని అన్నది. లక్ష్మి అమ్మ నేనే అంటే నువ్వు నాకా దారుణంగా ఉన్నావు కదే ఏంటే అన్నాడు. ఏమైంది శ్రీ అన్నది. లక్ష్మి ఏం లేదు లే పద అని లిఫ్ట్లోకి వెళ్ళారు. ఇద్దరు లిఫ్ట్ క్లోజ్ అయ్యాక వంశ్ లక్ష్మిని దగ్గరికి లాక్కొని గట్టిగా ఒక ముద్దు పెట్టాడు. లక్ష్మి షాక్ అయ్యింది. సడన్గా ముద్దు పెట్టడం వల్ల వంశ్ లైట్గా నడుము మడత మీద ప్రెస్ చేసి వదిలాడు. లక్ష్మి కోపంగా వంశ్ని చూసి లిఫ్ట్ ఓపెన్ అయ్యాక వెళ్ళిపోయింది క్యాబిన్లోకి. లక్ష్మిని చూసి నవ్వుకుంటూ వెనకే నడిచాడు వంశ్ కూడా. లక్ష్మి లోనికి వెళ్ళి బాటిల్లో వాటర్ని తాగి తన పెరిగిన గుండెదడని తగ్గించుకుంటూ ఉంది. వంశ్ లోనికి వెళ్ళి ఏమైంది మహా అని అన్నాడు. గాడిద గుడ్డయింది చాలా అని పీసీ ఓపెన్ చేసింది. గాడిద గుడ్డంటే ఏంటి మహా అన్నాడు ఫేస్ అమాయకంగా పెట్టుకొని. అబ్బా శ్రీ ఇంకా నాతో ఆడుకుంది చాలు, ముందు వర్క్ సంగతి చూడు అని సైలెంట్గా ఉంది. అబ్బా బేబీ నిజంగా డిస్టర్బ్ చేస్తున్నావురా, అయినా ముద్దుకే ఆమె దూరంలో ఉంటున్నావు, అసలు విషయంలో ఏం చేస్తావు అనుకున్నాడు వంశ్. ఆద్య రామ్ కూడా ఆఫీస్కి వెళ్ళారు. ఆద్యని కూర్చోమని చెప్పి తను వర్క్ చేసుకుంటున్నాడు. రామ్ ఏవండి నేను కూడా వర్క్ చేస్తాను, ఖాళీగా కూర్చోవడం నా వల్ల కాదు అన్నది ఆద్య. సరే అని చిన్నగా ఉన్న వర్క్ ఇచ్చాడు రామ్. డౌట్స్ ఉంటే అడుగు అని మళ్ళీ తన పనిలో పడ్డాడు. అశోక్ వాళ్ళు కూడా వాళ్ళ ప్రాజెక్ట్ చేస్తున్నారు, లాస్ట్ స్టేజ్లో ఉంది. ఇలా రోజులు సాగుతున్నాయి. ఒకరోజు రాజ్ లక్ష్మి క్యాంటీన్లో కూర్చొని కాఫీ తాగుతుంటే వచ్చి తన పక్కనే కూర్చున్నాడు. తను వంశ్ ఫ్రెండ్ అని లేచి వెళ్ళిపోతే బాగోదని సైలెంట్గా ఉంది. హాయ్ లక్ష్మి అన్నాడు. హాయ్ అన్నది.
చూసుకోకుండా తగిలినట్లుగా చేయి టచ్ చేశాడు. లక్ష్మి తన చేయి వెనక్కి తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఆమెతో పాటు క్యాబిన్కి వెళ్ళి వర్క్ చేసుకుంటూ ఉన్న లక్ష్మిని చూసి రామ్, వంశ్ ఇద్దరు మీటింగ్ కోసమని బయటికి వెళ్ళారు కాబట్టి అదే టైం అనుకొని రాజ్ క్యాబిన్లోకి వెళ్ళాడు. లక్ష్మిని చూసి, ఏంటి నేను మాట్లాడుతుంటే అలా వచ్చేసావు, నేను ఫీల్ అవ్వనా అన్నాడు. నాకు వర్క్ ఉంది అందుకే వచ్చేసాను, ప్లీజ్ మీరు శ్రీ వచ్చాక రండి, ఇప్పుడు బయటికి వెళ్తారా అన్నది. ఇంకక్కడే ఉంటే అనుమానం వస్తుందని వెళ్ళిపోయాడు రాజ్. రామ్, వంశ్ మీటింగ్ కంప్లీట్ అయ్యాక అక్కడే క్లయింట్స్తో కలిసి భోజనం చేశాక మళ్ళీ స్టార్ట్ అయ్యారు. ఈవినింగ్ 5 వరకు మీటింగ్ జరుగుతూనే ఉంది. వాళ్ళు ఎలాగో రారని లక్ష్మికి డ్రింక్లో డ్రగ్ కల్పించాడు. అది తీసుకొని ఆఫీస్ బాయ్ తనకిచ్చాడు. లక్ష్మి నార్మల్గా పక్కన పెట్టి అందరూ వెళ్ళాక ఇన్ఫార్మ్ చేయని చెప్పి వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. అందరూ వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి దగ్గరికి వచ్చాడు రాజ్. అప్పటికే తనకు డ్రింక్ తాగడం వల్ల బెంచ్ మీద పడిపోయింది లక్ష్మి. అది చూసి నవ్వుకొని లక్ష్మిని పైకి లేపి గట్టిగా హత్తుకొని, అబ్బా నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నిన్ను ముట్టుకోవాలని, ఇన్ని రోజుల తర్వాత నాకు ఆ ఛాన్స్ వచ్చిందనుకొని లక్ష్మి బాడీ స్మెల్ని పీల్చి అక్కడి నుంచి తన కార్ దగ్గరికి ఆమెను తీసుకొని వెళ్ళాడు. అక్కడే ఉన్న వాచ్మెన్ ఏమైందని కంగారుగా అడిగాడు. కళ్ళు తిరిగి పడిపోయిందని చెప్పి తన కారులో లక్ష్మిని కూర్చోపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కాసేపటికి వంశ్ ఆఫీస్కి వచ్చాడు. లక్ష్మి కోసం వాచ్మెన్ని చూసి, బాబు మీరు ఇక్కడ అని అన్నాడు. నేను లక్ష్మి కోసం వచ్చాను అన్నాడు వంశ్. అదేంటి, లక్ష్మి అమ్మగారు వెళ్ళిపోయారు కదా బాబు, ఆ బాబు అమ్మ కళ్ళు తిరిగాయని చెప్పి తీసుకొని వెళ్ళాడు అని చెప్పాడు. మీకు చెప్పలేదా అని అన్నాడు. ఎవరతను అని అడిగాడు వంశ్. అదే మీ స్నేహితుల్లో ఒకరు బాబు అని అన్నాడు. నాకు పేరు తెలియదు కానీ చూస్తే గుర్తొస్తుందన్నాడు. వంశ్కి అనుమానం వచ్చి రాజ్ ఫోటో చూపించాడు. అది చూసిన వాచ్మెన్ అవును బాబు ఇతనే అన్నాడు. యూ బ్లడీ బాస్టర్డ్, నీకు నా చేతిలో ఉందిరా అనుకొని వాడికి ఫోన్ చేశాడు ఎక్కడ ఉన్నాడని. రాజ్ కాల్ లిస్ట్ చేసి చెప్పు అన్నాడు. వంశ్ ఎక్కడున్నావురా అని అడిగాడు. వంశ్ అది నేను మార్నింగ్ చిన్న పని మీద బయటకు వచ్చాను, ఏమైందన్నాడు. ఏం లేదు, నువ్వు ఆఫీస్లో ఉంటే లక్ష్మిని ఇంటికి తీసుకొస్తావని ఫోన్ చేశాను అన్నాడు. ఓ నేను బయట ఉన్నాను వంశ్ అన్నాడు ఏం తెలియనట్లుగా. సరే బాయ్ అని తనకు ఫోన్ చేసి క్యాబ్లో రమ్మంటానని పెట్టేశాడు. ఆ నెంబర్ తన ఫ్రెండ్ సత్యకి ఫోన్ చేసి అర్జెంటుగా ఈ నెంబర్ ఎక్కడి నుంచి ఉందో చెప్పాలి అని అన్నాడు. రే ఏమైందిరా అన్నాడు సత్య. జరిగిందంతా చెప్పి అర్జెంట్ అన్నాడు. ఓకే నువ్వేం టెన్షన్ అవ్వకు, నేను వస్తున్నా అని ఆ అడ్రస్ని ట్రేస్ చేసి లొకేషన్ని చెప్పి తను కూడా బయలుదేరాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. రాజ్ లక్ష్మిని తీసుకొని వెళ్ళాడు. లక్ష్మి మూలుగుతూ ఉంది. ఎందుకు అంటే తనకి ఇచ్చిన డ్రగ్ అలాంటిది కాబట్టి అది తనకు తానుగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోలేక తనలోనే కలిసిపోతుంది అని రాజ్ వేసిన ప్లాన్. లక్ష్మి తన వల్ల కాక, శ్రీ ప్లీజ్ ఎక్కడ ఉన్నావు నువ్వు, నాకేదో అవుతోంది, ప్లీజ్ నా దగ్గరికి రావా త్వరగా అని కలవరిస్తూ ఉంది. రాజ్ నవ్వుకుంటూ వెళ్ళి లక్ష్మిని పట్టుకున్నాడు. లక్ష్మి రాజ్ని తోసేసి, ఎవరు నువ్వు శ్రీ, వీడు నన్ను ముట్టుకున్నాడు, నువ్వెక్కడ ఉన్నావు త్వరగా రా, నా వల్ల అవ్వడం లేదు అని అన్నది. నన్ను తోస్తావే నువ్వు అని అంటూ లక్ష్మిని మంచం మీదకి తోసి పైకి చేరి ముద్దు పెట్టాలని చూశాడు. అంతే ఎగిరి అంత దూరంలో పడ్డాడు రాజ్. ప్రళయ తాండవం చేసి రుద్రుడిలా కనిపించాడు వంశ్. అంతే భయంగా లేచి నుంచున్నాడు. లక్ష్మిని చూశాడు. తన డ్రెస్ కొంచెం చిరిగుంది. అది చూసి కోపం పీక్స్కి వెళ్ళింది. తన కోట్ తీసి లక్ష్మికి తొడిగి, లక్ష్మి అన్నాడు. శ్రీ వచ్చావా, వాడెవడో నన్ను టచ్ చేశాడు, అలాగే కొట్టాడు కూడా అన్నది లక్ష్మి ముద్దగా మాట్లాడుతూ. సరే నేను వాడు పని చూస్తాను, నువ్వు పడుకో అని రాజ్ కాలర్ పట్టుకొని తన ఇష్టం వచ్చినట్లుగా కొట్టాడు. ఈలోపు సత్య కూడా అక్కడికి వచ్చాడు. వంశ్ నువ్వు ముందు వాడిని వదులు అని, వీడు మొన్న నీతో ఉన్న అమ్మాయిని కూడా ఇలాగే చేయాలని చూశాడు, టైంకి నేను వచ్చి కాపాడాను అన్నాడు. అంతే అది రక్ష అని అర్థమయ్యి మళ్ళీ 4 పీకాడు. సత్య వాడిని వదిలేసి చెల్లిని ఇంటికి తీసుకొని వెళ్ళు అన్నాడు. సరే అని లక్ష్మిని తీసుకొని కారులో కూర్చోపెట్టి ఇంటికి తీసుకొని వెళ్ళాడు. రామ్ వీళ్ళని చూసి ఏమైందిరా అని అన్నాడు. మాట్లాడుకు అని పైకి తీసుకొని వెళ్ళి విషయం అంతా చెప్పాడు. అంతే కోపంగా, ఇప్పుడు వాడు ఎక్కడున్నాడురా అని అడిగాడు రామ్. సత్య కస్టడీలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు వంశ్. రామ్ కిందకి వచ్చి భోజనం తీసుకొని పైకి వెళ్ళి వంశ్కి కొంచెం పెట్టి మిగిలింది అక్కడ పెట్టేసి ఒక జ్యూస్ గ్లాస్ని కూడా పెట్టి, తింటే పెట్టు లేదా ఇది ఇవ్వు అని వంశ్ని హక్ చేసుకొని ఏం కాదులే భయపడకని వెళ్ళిపోయాడు రామ్. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆద్య, లక్ష్మి వాళ్ళు వచ్చారా అండి అని అడిగింది. ఇప్పుడే వచ్చారు, నువ్వు పడుకో అని తను పడుకున్నాడు. ఇక్కడ వంశ్ దగ్గరికి వద్దాం. వంశ్ మెల్లిగా లక్ష్మిని లేపి ఆమెకి జ్యూస్ పట్టించాడు. లక్ష్మి సగం తన మీద పోసుకుంది. అది చూసిన వంశ్ లక్ష్మిని తీసుకొని వాష్రూమ్కి వెళ్ళి
శారీని క్లీన్ చేస్తున్నాడు. లక్ష్మి మత్తుగా అక్కడే ఉన్న షవర్ క్యాప్ పెట్టుకోవడం వల్ల షవర్ ఆన్ అయ్యి ఇద్దరు కూడా తడిచిపోయారు. లక్ష్మి చిన్నపిల్లల ఏ వాన అని ఎగురుతూ ఉంది. మామూలుగానే లక్ష్మిని చూసి ఈ మధ్య కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు వంశ్. అలాంటిది ఇప్పుడు తడిచిన బట్టల్లో ఇంకా అందంగా కనిపిస్తోంది. అలాగే తన వంపు సొంపులన్నీ క్లియర్గా తెలుస్తోంది. ఏదో విధంగా కంట్రోల్ చేసుకొని లక్ష్మిని పట్టుకొని పదా వెళ్దాం అని అన్నాడు. వద్దు, నాకు ఇక్కడే బాగుంది, ఉండు అని హక్ చేసుకుంది లక్ష్మి. శ్రీ, నాకేదో అవుతుంది, ప్లీజ్ నువ్వు ఏదో ఒకటి చేయవా అని అంటూ తన బయట తీసేసుకున్నది. హత్తుకుంది వంశ్ని. వంశ్కి మైండ్ మొత్తం కూడా బ్లాక్ అయినట్టుగా అయిపోయింది. లక్ష్మి చేసిన పనికి అసలే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. మళ్ళీ లక్ష్మి ఇలా చేసేసరికి మళ్ళీ తన ఫీలింగ్ కలుగుతుంది. ఈసారి లక్ష్మి ఫేస్ తన వైపు తిప్పుకొని లిప్స్ మీద ముద్దు పెట్టాడు. కాసేపటి తర్వాత తను చేస్తున్న తప్పు, మత్తులో ఉన్న తనని ఇలా చేయడం తప్పని దూరం జరిపి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి లక్ష్మిని అక్కడే వదిలి బెడ్ మీద ఉన్న ఫోన్ కోసం వెళ్ళాడు. లక్ష్మి కూడా వంశ్ వెనకే వచ్చింది. వంశ్ ఫోన్ చేద్దామని చూస్తుంటే లక్ష్మి వెనక నుంచి గట్టిగా హత్తుకొని శ్రీ, చలిగా ఉంది నాకు అన్నది. లక్ష్మి పట్టుకున్న స్పీడ్కి ఫోన్ కింద పడి రికార్డర్ ఆన్ అయింది. లక్ష్మి మెల్లిగా వంశ్ బాడీ అంతా తడుపుతూ, ప్లీజ్ నాకేదో అవుతుంది, ఏదో ఒకటి చెయ్యి, నాకు చలి కూడా పెడుతుందంతా, ఈ చీర వల్ల అని శారీ మొత్తం తీసేసి వంశ్ని పట్టుకొని నువ్వు ఈ షర్ట్ తీసేయని బటన్స్ తీస్తుంది. ఏ మెంటల్, ఏం చేస్తున్నావన్నాడు. అది నాకేదో కావాలనిపిస్తుందని మిగతా బటన్స్ కూడా తీసేసి హత్తుకున్నది వంశ్ని. షర్ట్ లేకుండా అలాగే లక్ష్మి సగం బట్టలతో హత్తుకోవడంతో అసలు వంశ్కి ఎంత కంట్రోల్ చేస్తున్నా తన వల్ల అవడం లేదు. ఎంత మంచివాడు అయినా సరే తను మగాడే కదా, తనకి ఫీలింగ్స్ ఉంటాయి కదా. ఇంకా తన వల్ల కాక లక్ష్మిని బెడ్ మీదకి చేర్చి ఆమె మొహమంతా కూడా ముద్దులు పెడుతూ ఉన్నాడు. లక్ష్మి కూడా వంశ్కి అలాగే సహకరిస్తూ ఉంది. కాసేపటికి వాస్తవంలోకి వచ్చిన వంశ్ లక్ష్మికి దూరం జరిగాడు. లక్ష్మి వంశ్ని పట్టుకొని, ఏ శ్రీ, ఎందుకు ఆపేశావని తనే వాళ్ళ ఇద్దరి అదరాలు కలిపింది. ఇంకా వంశ్ వల్ల అవ్వక, సారీరా, ఐఎమ్ రియల్లీ సారీ, నా వల్ల అవ్వడం లేదని లక్ష్మి బాడీ అంతా తన చేతులతో టచ్ చేస్తూ ఒక్కో వస్త్రం దూరం చేశాడు. ఇద్దరికి బ్లాంకెట్ కప్పి తన పని తను చేసుకున్నాడు. వంశ్ లక్ష్మి ఇద్దరు వాళ్ళ ప్రేమని తెలుపుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడో రాత్రి మొదలుపెట్టి ఇద్దరు తెల్లవారుజామున ముగించారు. లక్ష్మి వంశ్ గుండెల మీద అలసిపోయి ప్రశాంతంగా నిద్రపోయింది. వంశ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాడు. లక్ష్మి తనకి తానుగా రావడం కానీ కొంచెం బాధ తనకి గుర్తుండదు అని. నెక్స్ట్ డే మార్నింగ్ 10కి రామ్ వంశ్ కాల్ చేశాడు, మీటింగ్ ఉందని, అర్జెంటుగా నువ్వు రావాలని. వంశ్ సరే అని చెప్పి లక్ష్మిని నుదుటిన ముద్దు పెట్టి ఫ్రెష్ అయ్యి కిందకి వచ్చి, లక్ష్మికి కొంచెం హెల్త్ బాగోలేదు, తనని డిస్టర్బ్ చేయొద్దు, తనే వస్తుందని చెప్పి వెళ్ళిపోయాడు. ఎప్పటికో మధ్యాహ్నం మెలకు వచ్చింది లక్ష్మికి. బాడీ అంతా పెయిన్స్ వస్తుంటే మెల్లిగా పైకి లేచింది. తన ఒంటి మీద ఏమీ లేవు అని తెలిసి ఏం జరిగిందని అర్థం చేసుకుని బాధపడుతూ ఉంది లక్ష్మి. ఎందుకు అంటే తనకు తెలియకుండా తను ఏమైనా వంశ్ని ఇబ్బంది పెట్టానేమోనని ఆలోచిస్తూ ఉంది. అలాగే తను కూడా వంశ్ తనకి తెలియకుండా ఇలా ఎందుకు చేశాడా అని బాధపడుతూ ఉంది. మెల్లిగా లేవలేకపోయినా మెల్లిగా లేచి వాష్రూమ్లోకి వెళ్ళి బాత్ చేసి వచ్చింది. అలాగే మంచం మీద పడుకుండిపోయింది లక్ష్మి. ఈవినింగ్ వరకు వంశ్ వచ్చేశాడు. ఆద్యని పిలిచి లక్ష్మి బయటకు వచ్చిందా అని అడిగాడు. లేదు అన్నది ఆద్య. సరే, నాకు ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తావా అని అడిగి తీసుకొని పైకి వెళ్ళాడు. లక్ష్మి అలాగే పడుకోవడం చూసి ఏమైందని దగ్గరికి వెళ్ళాడు. లక్ష్మికి ఫుల్ ఫీవర్గా ఉంది. అబ్బాచా, నేను ఇలా ఎలా మర్చిపోయాను అనుకొని లక్ష్మిని లేపి ఆమెకి జ్యూస్ పట్టించి పక్కనే ఉన్న మెడికల్ కిట్లో ఉన్న ఫీవర్ ట్యాబ్లెట్ వేసి తను ఫ్రెష్ అయ్యి వచ్చి చూశాడు. కొంచెం తగ్గింది. రామ్కి ఫోన్ చేసి నాకు లక్ష్మికి ఏం వద్దు, మీరు తినేసి పడుకోండి అని లక్ష్మి పక్కనే కూర్చొని తడి క్లాత్ పెడుతూ ఉన్నాడు. నైట్ అంతా లక్ష్మికి మెలకు వచ్చి చూస్తే వంశ్ అలాగే మంచం మీద ఆనుకొని లక్ష్మి చెయ్యి మీదే పడుకొని ఉన్నాడు. లక్ష్మి కదలటం వల్ల మెలకు వచ్చి ఏమైందిరా ఇప్పుడు, నీకెలా ఉంది అని కంగారుగా ఫీవర్ని చెక్ చేస్తూ ఉన్నాడు వంశ్. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది శ్రీ అని అంటూ అక్కడే ఉన్న మినీ ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ని తీసుకొని వచ్చి వంశ్ లక్ష్మికి నోటి దగ్గర పెట్టాడు, తాగు అని. లక్ష్మి వంశ్ని చూసి చాలా అలసి కనిపించాడు. లక్ష్మికి చాలా బాధగా అనిపించింది వంశ్ని చూస్తే. జ్యూస్ గ్లాస్ తీసుకొని వంశ్ నోటి దగ్గర పెట్టి, నేను కాదు, ముందు మీరు తాగండి అన్నది. అది లక్ష్మి అలా చేసేసరికి లక్ష్మి ఇచ్చిందని తను తాగి మళ్ళీ లక్ష్మికి ఇంకో జ్యూస్ తీసుకొని వచ్చి ఇచ్చాడు. లక్ష్మి తాగి పక్కన పెట్టిన తర్వాత
పక్కనే లక్ష్మి చేయి పట్టుకొని సారీరా, నాకు వర్క్ ఉండడం వల్ల నేను పట్టించుకోలేదు, ఈ ఒక్కసారికి క్షమించు అన్నాడు. శ్రీ ఏం మాట్లాడుతున్నావు అన్నది. లక్ష్మి సరే ముందు నువ్వు పడుకో అని వంశ్ లక్ష్మిని పడుకోబెట్టి పక్కన కూర్చున్నాడు. లక్ష్మి వంశ్ చేయి పట్టుకొని నువ్వు పడుకో అని వంశ్ పడుకున్నాక తన కుండల మీద పడుకున్నది. లక్ష్మి నా మీద నీకు కోపం లేదా, నీకు ఇష్టం లేకుండా నేను రాత్రి అన్నాడు. చూడు శ్రీ నీ తప్పు లేదు అని నేను అనుకుంటున్నా, ఎందుకంటే మన పెళ్ళై 8 నెలల పైనే అవుతుంది. నువ్వు ఏ రోజు నాతో నీ లిమిట్స్ క్రాస్ చేసి నన్ను ఏం చేయలేదు, అలాంటిది నువ్వు ఇలా చేసావంటే అందులో నా తప్పు ఉందని నేను అనుకుంటున్నా అన్నది. నేనే ఏమైనా తప్పు చేస్తే సారీ శ్రీ అన్నది లక్ష్మి. నువ్వే తప్పు చేయలేదురా అన్నాడు. ఇంతకీ నా ఫోన్ ఎక్కడ ఉంది చూసావా అన్నాడు వంశ్. ఇందాక ఇక్కడే పెట్టా అని అక్కడే టేబుల్ మీద ఉన్న ఫోన్ ఇచ్చింది. థ్యాంక్స్ రా అని ఫోన్ ఓపెన్ చేశాడు. దాంట్లో లక్ష్మి మాటలు వినిపించాయి. అంతే ఆఫ్ చేసేశాడు వంశ్. మళ్ళీ లక్ష్మి ఫీల్ అవుతుందని లక్ష్మి వంశుని చూసి ప్లీజ్ నేను తెలుసుకోవాలనుకుంటున్నా అన్నది. వద్దు అన్నాడు వంశ్. ప్లీజ్ శ్రీ మన మొదటి కలయిక నాకు తెలియకుండా జరిగింది, కానీ కొన్ని విషయాలు అన్న నాకు తెలిసినా ఏం కాదులే ప్లీజ్ అని అన్నది. సరే అని ఆన్ చేశాడు. అందులో లక్ష్మి మాటలు విన్నాక లక్ష్మి లేచి వాష్రూమ్లోకి వెళ్ళింది. వంశ్కి ఏం అర్థం అవ్వలేదు తను ఎందుకు వెళ్ళిందా అని. లక్ష్మి లోపలికి వెళ్ళి తను విన్న మాటలు తనకే చాలా బాధగా ఉంటే నేనే వంశీని ఫోర్స్ చేసిందని తెలిసిన తర్వాత తన వల్ల అవ్వడం లేదు, బాధ అస్సలు తగ్గడం లేదు తనకి. వంశ్ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళి మహా అన్నాడు. వంశ్ పిలిచేసరికి స్లోగా ఫేస్ వాష్ చేసుకుని బయటికి వచ్చింది. లక్ష్మిని చూస్తేనే తెలుస్తోంది తను ఏడుస్తోందని. లక్ష్మి చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి తాగిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏమైందన్నాడు. లక్ష్మి ఏడుస్తూ సారీ శ్రీ అన్నది. ఇప్పుడు నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు వంశ్ సీరియస్గా. లక్ష్మి ఏం మాట్లాడలేదు. వంశ్ లక్ష్మిని చూస్తూ ఇప్పుడు నేను నీకు తెలియకుండా మనం ఒక్కటయ్యామనే నీ బాధ అన్నాడు. అయ్యో అలా ఏం లేదు అన్నది. మరేంటి అన్నాడు. నీకు ఇష్టం లేకుండా నా వల్ల నువ్వు ఇబ్బంది పడ్డావు కదా అని అన్నది. అయితే ఇప్పుడు మనం ఒక్కటయ్యామని నీకు బాధ లేదా, నేను ఇబ్బంది పడ్డానేమోనని నువ్వు ఫీల్ అవుతున్నావా అని అన్నాడు వంశ్. అవును అన్నట్టుగా తలూపింది. మళ్ళీ చెప్పు అన్నాడు వంశ్ చిలిపిగా చూస్తూ. లక్ష్మి సిగ్గుపడుతూ నేను ఎప్పటికైనా నీ దాన్నే కదా శ్రీ అని అన్నది. ఇప్పుడు ఒకటైతే ఏంటి, తర్వాత ఒకటైతే ఏంటి, అందులో ఏముంది అని అన్నది. లవ్ యు మహా, నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావు అని భయం వేసిందన్నాడు వంశ్. నేను అలా ఎందుకు బిహేవ్ చేశాను శ్రీ అన్నది. అది అంతా వదిలే, మనం హ్యాపీగా ఉన్నాం అది చాలు, ముందు నువ్వు రెస్ట్ తీసుకో అన్నాడు. ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ లక్ష్మి మామూలుగానే లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళి పూజ చేసుకొని అందరికీ కాఫీ ఇచ్చి టిఫిన్ ప్రిపేర్ చేసి వంశ్ దగ్గరికి వెళ్ళి తనకి కాఫీ ఇచ్చింది. వంశ్ లక్ష్మి చేయి పట్టుకొని దగ్గరికి లాక్కొని ఏంటి మేడం గారికి ఇప్పటికి గుర్తొచ్చానా నేను అన్నాడు. అది కింద కిచెన్లో పనుందని అన్నది. నాకన్నా పని ఎక్కువ నీకు అన్నాడు వంశ్. అయ్యో శ్రీ అవే మాటలు అన్నది. మరి మా ఆవిడ నన్ను మర్చిపోయిందన్నాడు. శ్రీ నువ్వు ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నావన్నది. నా వైఫ్ నాకు నైట్ మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది కదా, అందుకే ఆ ఆనందంలో ఇలా అన్నాడు. అబ్బా శ్రీ అన్నది లక్ష్మి. మహా నువ్వు సిగ్గుపడుతుంటే నాకు చాలా ముద్దొస్తున్నావు తెలుసా అన్నాడు. అబ్బా శ్రీ నువ్వు ఇలా చేస్తే నేను నీ దగ్గరికి అస్సలు రాను, అమ్మమ్మ దగ్గరే ఉంటాను అని అన్నది లక్ష్మి. ఆ మాటకి ఒక్క నైట్కి అమ్మమ్మ దగ్గరికి వెళ్తాను అని అంటున్నావు, మరి ఇంకా రోజు అంటే అంత భయపెట్టాను నేను నిన్ను, సారీ మహా అని అన్నాడు. అయ్యో నువ్వు నాకు ఎన్ని గాయాలు చేసినా అవి ప్రేమతో చేసినవే కానీ వేరే విధంగా కాదు కదా శ్రీ, నువ్వు అంతగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు, ఏం చేసినా నీ ప్రేమ చూస్తానే కానీ గాయాల్ని నొప్పుల్ని కాదు అన్నది లక్ష్మి. నిజంగానా మహా, అయితే మళ్ళీ ఒక్కసారి వాళ్ళ ఆఫీస్కి వెళ్ళను అన్నాడు వంశ్. శ్రీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పొద్దు పొద్దున్నే నిన్న అంతా నేను బయటికి వెళ్ళలేదు, ఇవాళ కూడా నువ్వు వెళ్ళనిచ్చేలా లేవే అన్నది మహా. అయితే ఇవాళ బయటికి వెళ్దామన్నాడు. ఎక్కడికి అన్నది లక్ష్మి. అది మరి హోటల్కి అన్నాడు. ఎందుకు అన్నది లక్ష్మి. మరి నువ్వు పొద్దున్నే అన్నావు కదా, అదే అక్కడైతే మనకి ఎవరు డిస్టర్బెన్స్ ఉండదు మహా, ఓకేనా వెళ్దామన్నాడు. పోశ్రీ నువ్వు మరీను పెళ్ళయ్యాక ఇన్ని రోజుల తర్వాత అలా రూమ్లు హనీమూన్లు అంటే నవ్వుతారన్నది లక్ష్మి. బంగారం మనకు పెళ్ళయి కనీసం 1 year కూడా అవ్వలేదు, నువ్వు మరి మా గ్రానీ ఏజ్లో ఉన్నట్లుగా మాట్లాడకు ప్లీజ్ అన్నాడు. నాకు తెలియదు బాబు, నేను కిందకు వెళ్తున్నాను విడిపించుకొని వెళ్ళిపోయింది. వంశ్ కాఫీ చూసి మహా ఇది వేడిగా లేదు అన్నాడు. అయితే కిందకు వచ్చి తాగండి అని తలుపు వేసి వెళ్ళిపోయింది లక్ష్మి. వంశ్ లక్ష్మిని చూసి నవ్వుకొని థ్యాంక్స్ రా, నువ్వు ఒక గిఫ్ట్లా నా లైఫ్లోకి వచ్చావు, అలాగే నా అన్ని సంతోషాలకి కారణమయ్యావు, లవ్ యూ బంగారం అని మనసులోని అనుకుని డ్రెస్ వేసుకుని
కిందకి వెళ్ళాడు. అక్కడ సావిత్రమ్మ గారు, ఆద్య, రామ్, లక్ష్మి చుట్టూ చేరి ఇప్పుడు ఎలా ఉందిరా, నీకు ఫీవర్ తగ్గిందా అని లక్ష్మిని ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నారు వాళ్ళ ప్రశ్నలతో. అది చూసిన వంశ్, అమ్మో మళ్ళీ ఇప్పుడు లక్ష్మి ఏం చెప్తుందో ఏమో అని స్పీడ్గా లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి మీరు హెల్త్ బాగాలేని మనిషిని అలా ఇబ్బంది పెడుతున్నారు, నువ్వు వెళ్ళి నాకు కాఫీ తీసుకొని రా మహా అన్నాడు. లక్ష్మి వెళ్ళాక, ఏరా బడవా, మీ ఆవిడని మేము ఇబ్బంది పెడుతున్నామని నువ్వు రెస్ట్ ఇచ్చినట్లు బిల్డప్ ఇచ్చావు, మరి నువ్వు చేసింది ఏంటి, కాఫీ తీసుకొనిరా అని అన్నావు, ఏ రంగమ్మకు చెప్పొచ్చు కదా అన్నారు. అబ్బా నాని అని రామ్ మనిషిని విడిపించి బయటకు తీసుకొచ్చి నైట్ జరిగిన విషయం గురించే మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అక్కడికి లక్ష్మి వచ్చింది. లక్ష్మిని చూసి వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. తమ మాటలు వినేసిందేమోనని. కథ ఇంకా ఉంది. మరి లక్ష్మికి తెలియకుండా డ్రగ్ ఇచ్చి రాజ్ చేయబోయిన అఘాయిత్యం గురించి లక్ష్మి విన్నదా? మరి తను వింటే తన రియాక్షన్ ఏంటి? లక్ష్మి మనుషులు మొత్తానికి ఒకటయ్యారు. మరి రామ్, ఆద్యలు కూడా కలిసిపోతారా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.